వచ్చిందండి వయ్యారి. హలో గ్యాస్, వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే ఇవాళ నేచురల్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి మన చుట్టాల ఇంటికి వెళ్ళి ఏం కావాలో ఇవన్నీ తెచ్చేసుకున్నాము. అయ్యేంటో చూద్దాం పదండి. ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేం కావాలో ఇవన్నీ తీసుకుందాం. కలోంజీ 2 స్పూన్లు, మెంతులు 2 స్పూన్లు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొబ్బరి నూనె తీసుకున్నాము. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 లీటర్లో సరిపోతాయి. ఒకటి తగ్గింది పుష్ప, అదేంటో కాదు, ఇదైతే మందార పాకులు అనమాట. ఇవి కూడా తీసుకుందాము. తెచ్చాను కదా, ఇప్పుడు ఏమేమి ఉన్నాయో చూసుకుందాము. మందార పాకులు, పువ్వులు, కరివేపాకు, మెహందీ, కలోంజీ, మెంతులు, నూనె, గోరింటాకు, మందార పువ్వులు కాడలు తీసుకోవాలి. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్. పొయ్యి వెలిగించి బాండి పెట్టుకోవాలి. బాండి వేడవుతుంది కదా, ఇవన్నీ తెచ్చుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే కొబ్బరి నూనె విసిరేయాలి. కొంచెం కాగాక కరివేపాకు కూడా విసిరేద్దాం. అలాగే అన్నీ విసిరేద్దాం, ఒక్కొక్కటి సరేనా. ఫస్ట్ అయితే కరివేపాకు విసిరేస్తున్నాను. అందులో కరివేపాకు వేగుతున్న స్మెల్ వచ్చాక ఒకదాని తర్వాత ఒకటి అన్నీ విసిరేద్దాం. విసిరేసినాక బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే మందార పువ్వులు అన్నమాట, ఆ తర్వాత మందారపు ఆకులు, ఆ తర్వాత గోరింటాకు తర్వాత మెంతులు, కలోంజీ అవి కూడా విసిరేద్దాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఈ సైజులో ఉండే ఉల్లిపాయ అందులో విసిరేయాలి. ఈ ప్రాసెస్లో ఒక్క చుక్క వాటర్ కూడా అందులో పడకూడదు, లేకపోతే తొందరగా పాడైపోయింది ఆయిల్. అన్నీ కడుక్కొని ఆరిన తర్వాతే అందులో వేసుకోవాలి. నేను ఆ ప్రాసెస్ మీకు చూపించలేకపోయాను. నిదానంగా నా కలర్లోకి మారుతూ ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ఆయిల్ కలర్ చూసారు కదా ఎలా ఉందో. ఇలాగే నిదానంగా కలుపుతూనే ఉండాలి ఓపికగా. నేనైతే సరాసరి పైకి ఎక్కి కూర్చున్నాను. ప్రస్తుతానికి ఒక ప్రాసెస్ అయిపోయింది, పొయ్యి కట్టేసా. 2000 years later. మేమైతే ఒక నైట్ మొత్తం ఇలానే పెట్టేశాము. ఇప్పుడు దీని కలర్ చూడండి ఎట్లా ఉందో. అబ్బా ఎంత బాగుందో కదా. ఇప్పుడైతే మనం వడకట్టేసుకుందాము. ఈ ప్రాసెస్ చూసారు కదా, ఇలాగే లైఫ్ లాంగ్ మీరు పెట్టుకుంటూనే ఉండాలి. అప్పుడే హెయిర్కి కూడా బాగా బెనిఫిట్స్ ఉంటాయి. ఒక్కసారి పెట్టుకొని హెయిర్కి యూజ్ ఏం లేదు అనుకోకూడదు, అలానే పెట్టుకుంటూ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. సేమ్ బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. ఇది 1 year వరకు హ్యాపీగా వాడుకోవచ్చు. మనం తెచ్చుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మంచిగా ఉండాలి, హెల్తీగా, అప్పుడే హెయిర్ ఆయిల్ బాగుంటుంది. ఇంకంతే అండి, ఈ వీడియోకి అయితే ఇంతే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ ప్లీజ్. బై గ్యాస్.